ఓటమి తర్వాత జగన్ లో మార్పు వచ్చిందా? పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నారా? చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోవడంలో వెనుకబడ్డామని భావిస్తున్నారా? 3 రాజధానులే కొంప ముంచాయని గ్రహించారా? పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనకు వచ్చారా? అందుకే అమరావతి విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? జగన్ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? కీలక అంశాల్లో పార్టీ శ్రేణులకు ఆయన ఇవ్వబోతున్న క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికలైపోయి ఏడాది గడిచిన ఏపీ రాజకీయాల హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. మాటల యుద్ధంలో 2 పార్టీల నేతలు ఎవరికెవరూ తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు, కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమిలో కొనసాగుతూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ జగన్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. శాసనసభలో ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరవుతున్నారు. సెప్టెంబర్ 17 నుంచి వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదట బాయ్కాట్ చేయాలనుకున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావడంతో హామీల అమలుతో పాటుగా పాలనాపరమైన అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను సభ సాక్షిగానే ప్రశ్నించాలని విపక్ష నేత నిర్ణయించినట్టు చెబుతున్నారు. శాసనసభ సమావేశాలను బహిష్కరించాలనే నిర్ణయంపై వస్తున్న విమర్శలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. 3 రాజధానుల నిర్ణయానికి ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో వైసీపీ అధినేత ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తోంది. అమరావతిపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా నిర్మాణంలో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. రాజధానికి 2వ విడత భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. లిక్కర్ కేసులో అరెస్టుల అంశంలోనూ సభలో మాట్లాడాలని జగన్ భావిస్తున్నట్టు పార్టీ నేతల సమాచారం. దీంతో జగన్ సభకు హాజరయ్యే అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చారు. వాటికి శంకుస్థాపనలు చేసినా అందులో 5 కళాశాలలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మెడికల్ కళాశాలల నిర్మాణాలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది. దీనిపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ప్రభుత్వం పేదలకు వైద్య విద్యకు దూరం చేసే కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి కౌంటర్గా కూటమి నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 5 ఏళ్ల కాలంలో కేవలం శంకుస్థాపనలు తప్ప జగన్ చేసిందేమీ లేదని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అధికార పక్షం. మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా టెండర్లో పాల్గొని కళాశాలల అనుమతులను దక్కించుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. మెడికల్ కళాశాలల పురోగతి విషయంలో కూటమి నేతలు, అటు వైసీపీ నేతలు బిల్డింగుల ఫోటోలతో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. యూరియా కొరతపైన విపక్ష నేత గట్టిగానే గొంతెత్తుతున్నారు. మెడికల్ కళాశాలలు, రాష్ట్రంలో పాలనాపరమైన నిర్ణయాలు, వైసీపీ నేతలపై అక్రమ కేసుల విషయంలో అధికార పక్షాన్ని జగన్ అసెంబ్లీలోనే నిలదీస్తారా, లేకపోతే తాడేపల్లిలోనే ప్రెస్ మీట్లతో సరిపెట్టుకుంటారో వేచి చూడాలి మరి.